హలో అందరికీ, మన ఇంటి సందడి ఛానల్కి స్వాగతం. రథయాత్ర ముగిసిన తర్వాత మరుసటి రోజు నుండి జగన్నాథ స్వామి వారికి నవరాత్రులు నిర్వహించడం జరిగిందండి. అందులో స్వామివారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలోని పూజించడం జరిగింది. మొదటి అవతారం శుక్లపక్ష బహుళ పాడ్యమి నాడు ప్రారంభించడం జరిగిందండి. ధర్మాన్ని, వేదాలను రక్షించడానికై, సత్యాన్ని కాపాడడానికై శ్రీ మహావిష్ణువు ఎత్తిన తొలి అవతారం అది మత్స్యావతారం. రెండవ అవతారం కూర్మావతారం. క్షీరసాగర మదనానికై మందర పర్వతాన్ని మోసి దేవతలకు సహాయం చేసిన అవతారం, స్థిరత్వానికి ప్రతీక. మూడవ అవతారం వరాహావతారం. హిరణ్యాక్షుడి చెర నుంచి గోమాతను రక్షించి ధర్మాన్ని స్థాపించిన అవతారం. నాలుగవ అవతారం నరసింహావతారం. భక్త ప్రహ్లాద్ని కాపాడి హిరణ్యకశిపుణ్ణి సంహరించి ఉగ్ర రూపంలోని భక్తులకు అభయమిచ్చే అవతారం. ఆ రోజున మా కోవెలలో 71 రకాల పిండి వంటలతోని స్వామివారికి నివేదించడం జరిగిందండి. ఐదవ అవతారం వామనావతారం. మహాబలి చక్రవర్తి గర్వాన్ని అణిచి ధర్మాన్ని నిలబెట్టిన అవతారం. ఈ అవతారం వినయానికి గొప్ప ఉదాహరణ. ఆరవ అవతారం పరశురామావతారం. అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని రక్షించేందుకై పరశుని ధరించి యోధ రూపంలోని దర్శనమిస్తారు, న్యాయానికి ప్రతీక. శ్రీరామావతారం. మర్యాద పురుషోత్తముడిగా ఆదర్శ జీవితం గడిపి రావణుణ్ణి సంహరించిన అవతారం, సత్యం ధర్మానికి నిలవెత్తు రూపం. ఎనిమిదవ అవతారం కృష్ణావతారం. ధర్మాన్ని స్థాపించి భగవద్గీత ద్వారా జీవిత సత్యాలను బోధించిన అవతారం, ప్రేమ జ్ఞానానికి ప్రతీక. తొమ్మిదవ అవతారం శేషపాన్పు అవతారం. శ్రీ మహావిష్ణువు చతుర్భుజుడై శంఖచక్ర గద పద్మాలను ధరించి పాల సముద్రములో ఆదిశేషునిపై శయనించి శ్రీ మహాలక్ష్మీదేవితో దర్శనమిచ్చే విశిష్టమైన అవతారం. మన ఇంటి సందడి వీడియోస్ ఇంకా కావాలంటే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.